నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. వైఎస్ వివేకానంద గారిని ఎవరు చంపారు అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆ హత్యకి సంబంధించి అది ఎవరు చేశారన్నది ఇంకా కనిపెట్టలేకపోతున్నారు. చాలా మంది ఇది పోలీసు వైఫల్యం అంటారు, మరొకరేమో ప్రభుత్వ వైఫల్యం అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదో ఒక కొలిక్కి వస్తుంది అనుకున్నారు, రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడైనా కొలిక్కి వస్తుందేమో అనుకుంటున్నారు. కానీ అప్రత్యక్ష సాక్షి రంగన్న గారు చనిపోయారంటూ వార్త. అంటే ఎక్కడికి వెళ్తుంది ఈ కేసు? వైఎస్ వివేక హత్య కేసు అనేది ఇట్స్ ఏ వండర్. మన దేశం మొత్తంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న వండర్స్లో ఇప్పుడు దీన్ని చేర్చాలి. ఎందుకంటే మహామహా క్రిమినల్స్ దొరుకుతున్నారు. నట్టింట్లో వాళ్ళింట్లో హత్య చేయబడ్డ ఒక వ్యక్తిని ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. అండ్ ఊరంతా జల్లడబట్టి అందరినీ విచారించారు. ప్రతి ఒక్కరికి వాంగ్మూలాలు తీసుకుని ఇన్ని వాంగ్మూలాలు ఇన్ని అయినా సరే వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు. దస్తగిరి మొత్తం అంతా చెప్పేశాడు, అయిపోయింది అన్నారు. బట్ అదేం కాదు, తూచి అన్నారు. అంటే ఆయన మాటను కూడా ఎవరు కన్సిడర్ చేయలేదు. నెవర్. అయితే ఇంకేంటి ఇంకా చెప్పాలి అంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఈ కేసుని. దస్తగిరి అని ఆయన లైవ్లో టెలివిజన్లోనే అవును నేనే చంపాను, కదిరిలో గొడ్డలి తెచ్చాను, ఇలా నరికాం అలా నరికాం అని లైవ్గా ఎవిడెన్స్ ఉంది, వీడియో ఎవిడెన్స్. అయినా సరే ఎవరు ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళాల. ఇంకా ఆల్రెడీ ఉన్న వాళ్ళు అంటారా, మొన్న ఇంకా బెయిల్ మీద విడుదల అవుతా వస్తున్నారు ఒకరొకరు. A1 నుంచి A7 వరకు అవినాష్ రెడ్డిని A8గా చేర్చారు. తర్వాత వాళ్ళ నాన్న, ఇంకా అట్లా అందరూ వీళ్ళే అని చెప్పేసి. ఇంకోవైపు ఏంటి, సునీతారెడ్డి ఏమో పోరాడుతుంది, ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేయాలని. అండ్ ఇంప్లీడ్ అవుతా సుప్రీంకోర్టులో ఎన్నిసార్లు ఇంప్లీడ్ చేసిందంటే, సచ్ ఏ కాస్ట్లీయెస్ట్ కేసు కూడా ఇది. పెద్ద లాయర్లు, వాళ్ళు ఒక రోజు పిలవాలంటేనే కొన్ని లక్షలు ఇవ్వాలి. అలాంటి అడ్వకేట్స్తో కంటిన్యూగా నడిచి అసలు ఇప్పుడు ఏమైందో తెలియని పరిస్థితిలో ఉండే. మళ్ళీ ఆమె గమ్మునైపోయినట్టున్నారు. ఎందుకనంటే ఆస్తి అంతా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారేమో అని. ఆమె భర్త ఇదంతా చేశారని కూడా ఒక వార్త చూసాం. అలా వచ్చినప్పుడల్లా సైలెంట్ అవుతున్నట్టు, లేనప్పుడల్లా తను ఏదో పాపం వాయిస్ వినిపిస్తున్నట్లు గడపకి వెళ్ళారు ఆమె. అండ్ మళ్ళీ అసలు ఇదంతా జరిగింది నాకు తెలుసు, నాతో లాస్ట్ మాట్లాడాడు అని పాపం షమీం, వైఎస్ వివేక రెండో వైఫ్ షమీం గారు, నేను ఆవిడని కలిసా లాస్ట్ దువ్వాడ శ్రీను వాళ్ళు వచ్చారు మన దగ్గరికి. ఆ రోజు కలిసాం తన్ని. ఆ అమ్మాయి వచ్చింది, ఏమో చెప్పకూడదు బట్ వాట్ ఎవర్, ఆ రోజు కలిసాము. బట్ తను కూడా ఎలా ఏమీ లేదు పాపం, ఆస్తి ఏమీ లేకుండా చాలా సింపుల్గా, అసలు వెళ్ళడానికైనా ఛార్జెస్ ఉన్నాయో లేదా అన్నట్టుగా ఉంది తనైతే. ఆ పరిస్థితి అందరూ అలాగే ఉన్నారు. బట్ కేసు ముందుకు వెళ్ళట్లా. నట్టింట్లో జరిగింది మర్డర్, గుండెపోటు అని ఒకటి చెప్పాడు, అసలు రక్తం ఎవరు తుడిచారు అనేది ఇంకో క్వశ్చన్. అండ్ ఇక్కడ వెయిట్ ఉంది, నేనే కొట్టానని ఇతను అంటాడు, నేను కొట్టానని అతను అంటాడు. మళ్ళీ ఇలా రకరకాలుగా తిరిగింది కేసు. ఇంకా దస్తగిరి అంటావా, ఈ కేసు తర్వాత స్టార్ అయిపోయాడు. అతనికి అంటే నేను అప్రూవర్గా మారినందుకు నాకు ప్రాణభయం ఉందండి, వీళ్ళు నన్ను ఎక్కడ చంపేస్తారో అని ఆయన చెబితే ఆయనకి ఓ జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ ఇచ్చింది. ఆయన వెనకాల ఎటు తిరిగితే అటు నలుగురు పోలీసులు వెనకాల వస్తూ ఉంటే వాడు దందాలు చేస్తాడు అక్కడ, ఇదేదో బాగుందని. మొన్న ఎలక్షన్లోనూ నిలబడ్డాడు. అంటే నార్మల్ దస్తగిరి స్టార్ అయ్యాడు ఈ కేసు ద్వారా. మరి ఆయన ఎవరు మేపుతున్నారో మనకు తెలియదు. ఇక సునీతారెడ్డి అంటావా, లేదు ఖచ్చితంగా జగనే అని. మధ్యలో షర్మిల కూడా ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా చౌను చంపేసింది మా అన్నయ్య అని చెప్పింది. భారతి హ్యాండ్ ఉందని. ఎందుకంటే ఏ కుట్లయితే వేసారో ఆ హాస్పిటల్ భారతి వాళ్ళ నాన్నకు సంబంధించింది. సో ఇట్లా 10 మలుపులు తిరిగింది, 11 కొన్ని వేల మలుపులు తిరిగిన కేసు ఇది. ఇన్ని ఫైళ్ళు పట్టుకొని లైవ్ ప్రోగ్రాంలలో ఎంతమంది కూర్చున్నారో తెలుసా. అండ్ ఈ కేసుని ఒక సీజన్లో నేను కూడా స్టడీ చేశాను, నేను ఇంకో జర్నలిస్ట్ కలిసి అదే పనిగా వేశాం. ఎంత చేసినా సరే, ఎంతమంది స్టడీ చేసినా తేలని కేసు. ముక్కలుగా నరికినా కూడా ఆ దేశంలో ఒక ముక్క, ఈ దేశంలో ఒక ముక్క, మనిషి ముక్క వేసినా సరే వీడని నిందితుడని క్షణాల్లో పట్టుకుంటున్నారు. నిన్న మన మలక్పేట్లో జరిగిన కేసైనా పట్టుకున్నారు. అంతకుముందు జరిగినవి బోల్డన్ని కేసెస్లో నిందితులు ఎట్లా చిటికేసే దొరికిపోతున్నారు.
కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో, అంటే వాళ్ళ ఊరు అంటే చుట్టుపక్కల ఆయన సైన్యం, అది బయటోడు ఎవరు రావడానికి లేదు. అసలు మీరు అన్నట్టుగా వాళ్ళ టెరిటరీలో బయట వాళ్ళు వచ్చి చేసే అంత ధైర్యం ఉంటుందా? అస్సలు ఛాన్సే లేదు. పైగా రాయలసీమ అసలైన పాయింట్. అసలు అదంతా అయినా ఆ నిర్మించుకున్న కోట అనుకో, ఆ జనాలే కోట. అట్లాంటి వాళ్ళు ఆయన మధ్యలో వాళ్ళ ఇంట్లో జరిగింది. ఇకపోతే మన రంగన్న విషయానికి వస్తే, ఈయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఏదో శబ్దం వచ్చింది, నేను వెళ్ళి పైనుంచి కిటికీ ఇలా చూశాను, అక్కడ సార్ని తోసేసి ఇట్లా కొట్టడం నేను చూశాను, భయం వేసి నేను పరిగెత్తాను, ఆ తర్వాత ఎర్రగంగిరెడ్డి వచ్చి ఇట్లా నన్ను బెదిరించాడు, బయట ఎవరికని చెప్తే చంపేస్తా అని. అక్కడ కట్టు. నెక్స్ట్ డే మార్నింగ్ రంగన్న నిద్ర లేచి అలా ఇలా నీళ్లు పోస్తూ ఉంటే, అంటే ఆ టైంకి రావాల్సిన అసిస్టెంట్ వచ్చాడు, వాళ్ళ ఆవిడ ఇంకా అంటే ఎవరు లేవల, సార్ ఇంట్లో లైట్ ఇట్లా 6 అవుతుంది 7 అవుతుంది, న్యూస్ పేపర్లన్నీ చదివేశాడు అడిదిప్పి. అప్పుడు పని మనిషిని దింపడానికి వాళ్ళ కొడుకు వచ్చాడు. పని మనిషి కూడా వెయిట్ చేస్తుంది, ఇంకా రావట్లేదు ఏంటి. వాళ్ళ ఆవిడకి ఫోన్ చేస్తే, పర్లేదులే రాత్రి లేట్ అయింది కదా కాసేపు పడుకోనివ్వు. డ్రైవర్ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్. ఈ టైంలో రంగన్న వెనక డోర్ నుంచి అలా నీళ్లు కొట్టుకుంటూ వెళ్తే ఆ డోర్ తీస్తుంది. ఏంటా అని వెళ్తే బాత్రూంలో రక్తపు మడుగులో ఆయన పడున్నాడు. అయ్యగారు అని ఆయన కేకేస్తే వీళ్ళందరూ వెళ్ళి ఆయన బయటికి తీసి ఏదో జరిగింది అని. తర్వాత వెంటనే అవినాష్ రెడ్డికి కాల్ చేస్తే ఆయన చెప్పారంట, గుండెపోటు అని చెప్పి అందరికీ అని. అప్పుడు ఈ డ్రామా మొదలైంది యాక్చువల్గా. నెక్స్ట్ ఇటువైపు కృష్ణారెడ్డి ఉన్నాడు కదా మెయిన్ అసిస్టెంట్, తను ఏం చేశాడంటే ఆ సునీతకు ఫోన్ చేస్తే, ఆ లెటర్ ఎవరికి ఇవ్వకు, సూసైడ్ లెటర్, ఆ ఫోన్ ఇంటికి వెళ్ళి దాచేయి అని వీళ్ళు అన్నారు. సూసైడ్ లెటర్ ఏంటి, చంపేస్తాను? చిన్న లెటర్ ఒకటి రాసేసాడంట, రాసి నా చావు కారణం ప్రసాదే రాసి లేలే. ఆల్రెడీ మనిషి పొడిస్తే చచ్చిపోయాడేమో అనుకుని వెళ్ళిపోయాడు ఈయన, పొడిచినోడు. ఈయన రక్తపు మడుగులో వెళ్ళి ఇంత ముక్కలో డైరీలో నా చావు కారణం ప్రసాద్ అని రాశాడంట. ఆ ముక్కని కూడా ఫోరెన్సిక్కి పంపించారు అండ్ ఇన్ని టెస్టులు చేయించారు. అట్లా కదా, ఇప్పుడు కత్తిపోట్లతో అయితే చనిపోం కదా. మనం మాట్లాడుకోవడానికి చాలా బాగానే ఉంది, కానీ అక్కడ జరిగినవి ఇవన్నీ వాళ్ళు రాస్తున్నారు, అవే చెప్తున్నారు, అవే రాస్తున్నారు. మాత్రం కాస్త అనుమానాస్పదం. పైగా డ్రైవర్ పేరు రాయడం, కత్తిపోట్లు ఉన్నాయి కదా మన ఒంటి పైన, ఇక్కడ మొహం మీదే తెలుస్తుంది ఇట్లా చూస్తుంటే. సో అప్పుడు మరి ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఫస్ట్ పంచనామా చేసి నేను రాసుకున్నాడో ఇది హత్య కాదు గుండెపోటు అని, అక్కడ నుంచి తేలాలి. పోనీ గుండెపోటు వచ్చినా గుండెపోటు వస్తుందని నీకు తెలియదు కదా? తెలీదు. లెటర్ రాయడానికి అవును తెలీదు. గుండెపోటుతో ఉన్న మనిషి అయితే లెటర్ రాయడు. ఎవరో హత్య చేశాడు రాస్తారు తప్ప నేను ఆత్మహత్య చేసుకుంటానని ఎట్లా అంటారు? ఆత్మహత్య ఎవరో చంపుతున్నారు అని. సో ఈ రకంగా ఉన్న ఒక మిస్టరీ కేసు అనమాట ఇది. నన్ను అడిగితే ఈ జన్మకైతే తెగదు. మధ్యలో వీళ్ళు కూడా రాజకీయంగా కూడా వాడుకున్నారు. నారావారి రక్త చరిత్ర అని వీళ్ళు, జగనాసుర రక్త చరిత్ర అని వాళ్ళు. బట్ పాపం ఒక పెద్ద ఆయన చనిపోయారు, వాళ్ళ కూతురు పోరాడుతుంది, ఇప్పటికీ దానికి సరైన సొల్యూషన్ కావచ్చు, లేకపోతే ఎవరు చేశారన్నది ఇంకా పట్టుకోలేకపోతున్నారు. చూద్దాం. పైగా మరో పక్క ఈ ప్రత్యక్ష సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. మరి ఎలా చనిపోయారు అంటే వయసు అయిపోయి వీళ్ళందరూ చచ్చిపోయి అందరూ పెద్ద వాళ్ళేమా. ఇప్పుడు అంతెందుకు, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న పాపం ఆయనకి వెన్నుపూస ఆపరేషన్ అయ్యి ఇలా ఉన్నాడు. ఎర్రగంగిరెడ్డి కూడా 70 పైనే, తనకు కూడా షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూద్దాం. థ్యాంక్ యూ.